హాయ్ గైస్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025 ఫ్రీ సీట్కి ఫీజు రింబర్స్మెంట్కి ఎన్ని మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి సీట్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ మీకు కూడా కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళి వెళ్దాం. ఈ వీడియోలో మాట్లాడబోయే విషయం ఏంటంటే మనం సీట్ బట్టి మనకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుందా అంటే ఫీజు రింబర్స్మెంట్ వస్తుందండి. కానీ ఈ మధ్యన ఫీజు రింబర్స్మెంట్ ఎలా అంటే చాలా లేట్ చేస్తుందండి. గవర్నమెంట్ వాళ్ళు లేట్ అవుతుంది. అండ్ ఫీజు మనకి ఖచ్చితంగా మీకు లాస్ట్ ర్యాంక్ వచ్చిన 1,50,000 వచ్చిన మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఫీజు రింబర్స్మెంట్ అందరికీ ఈక్వల్గానే వస్తుందండి. మీరు ఇది కావాలి. కానీ ఏదైతే మీకు సీట్ వస్తుందో ఆ సీట్ బట్టి మీ కాలేజ్ చేంజ్ ఓవర్ ఉంటుందండి. మీ యొక్క సీట్ మీకు మంచి ర్యాంక్ ఫస్ట్ సీట్ వచ్చింది అనుకోండి, మీకు ఫస్ట్ టాప్ కాలేజెస్లో ఒకటి వస్తుందండి. దాని ద్వారా మీకు అంటే అది ప్రైవేట్ కాకపోతే మీకు గవర్నమెంట్ తీసుకున్నట్టయితే ఆ యొక్క గవర్నమెంట్లో మీకు ఫీజు స్ట్రక్చర్ చాలా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ర్యాంక్ బట్టి ఏదైతే సీటు 14వ తారీఖున రిలీజ్ అవుతుందో వాటి వల్ల మనకి ర్యాంక్ ఎలా కొట్టుద్ది, ఆ తర్వాత కౌన్సిలింగ్ అవ్వబోతుంది. ఆ యొక్క కౌన్సిలింగ్ మనకి ఏదైతే సీట్ ఎలా కొట్ చేస్తారో ఆ సీట్ ఎలా కొట్ చేస్తారంటే మనకి ఏదైతే వచ్చిన ర్యాంక్ ఉంటుందో వాటి బట్టి మనకున్న చాయిసెస్ మనం ఎంచుకోవచ్చండి. మనం పెట్టుకున్న కౌన్సిలింగ్ వల్ల ఏదైతే సీట్ అలొకేషన్ చూసుకున్నట్టయితే ఆ యొక్క సీట్ అలొకేషన్ ఇలానే జరుగుతుందండి. ఏదైతే మనకి ముందుగానే అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చే డేట్ అండ్ రిజల్ట్స్ ద్వారా మనకి చేంజ్ ఓవర్ ఏ మాత్రం జరగదు, ఇలానే జరుగుతుంది. ఏదైతే మనకి రిజల్ట్ కన్ఫర్మ్ అని మనకు వస్తుందో మనకు దాని తర్వాత కౌన్సిలింగ్ ఫార్మాట్లో మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఆప్షన్ ఉంటుంది. మనము ఏదైతే కాలేజ్ లేబుల్ చేసుకోవాలో మనకి ఏ కాలేజ్ ప్రిఫరెన్స్ ఉంటుందో వాళ్ళని పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం ద్వారా మనకి సీట్ ఎలా జరుగుతుంది. దాని ద్వారా ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది. ఫీజు రింబర్స్మెంట్కి ఏదైతే కౌన్సిలింగ్కి దానికి సంబంధం లేదండి. ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ వస్తుందో అందరికీ ఒకేలా వస్తుందండి. అండ్ కానీ ఏదైతే మనం ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే దీనికంటే ఎక్స్ట్రా ఇది పడుతుందండి. ఇది కాకుండా ఈ మధ్యన ఏదైతే జగనన్న ఉన్నాడో ఆ యొక్క జగనన్న టైంలోన మనకి ఫీజు రింబర్స్మెంట్ చాలా రేర్గా పడ్డదండి. అంటే 2 అటెంప్ట్లు మాత్రమే పడ్డాయి. ఈ మిగతా అటెంప్ట్లు పడలేదు. ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్ వేస్తుందని చెప్పింది. అలా చూసుకుంటున్నట్టయితే మీరు ఎంత ర్యాంక్ వచ్చినా మీకు ఖచ్చితంగా మీరు ఒక క్వాలిఫైడ్ నేచర్ ర్యాంక్ వస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది. అంటే ఇప్పుడు లాస్ట్ ఏదైతే 1,50,000 వచ్చినా మీకు ర్యాంక్ వస్తుందండి. అది ఫీజు రింబర్స్మెంట్ వస్తుందండి. మీకు మీ ర్యాంక్ బట్టి కాదు, మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ వల్ల మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. మీ యొక్క ర్యాంక్ వల్ల మీకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైతే మీకు ర్యాంక్ మంచిగా వాటి ద్వారా మీకు మంచి కాలేజ్ వస్తుంది. అంతేగాని ఏదైతే ర్యాంక్ వల్ల మీ ఫీజు రింబర్స్మెంట్ చేంజ్ అవ్వదండి. ఎక్కువ ఇది రావడం అది ఎక్కువ ఉండదండి. అండ్ ఏదైతే కాలేజ్ ఉందో ఒక కాలేజ్ బట్టి ఉంటుందండి. కొన్ని కాలేజీలకి 35,000 అలా ఉంటుందండి. కొన్ని కాలేజీలకి 50,000 అలా ఉంటుందండి. కొన్ని కాలేజీలకి 75,000 ఇలాగా ఉంటుందండి. ఈ యొక్క చేంజెస్ కాలేజ్ వల్ల వస్తాయండి. మన ఫీజు రింబర్స్మెంట్ కాదు. మన కాలేజ్ ఫీజెస్ ఏవైతే కట్టాలో అవి గవర్నమెంట్ మన కోసం మనం ఏదైతే సీట్ వస్తుందో దానికోసం ఖచ్చితంగా గవర్నమెంట్ మనకు కడుతుందండి. ఇది ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ మీకు కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పటికే చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు. ఫుల్గా గ్రోత్ అవుతుంది. ఇంకొంచెం సపోర్ట్తో ముందుకెళ్తాం. మీ సపోర్ట్ ఉంటుంది మాకు. మనం
మనం కలిసి ముందుకెళ్దాం. ఇంకా మనకి కౌన్సిలింగ్ ఏ విషయాలు అప్డేట్ వచ్చినా ముందుగానే మీతోనే మాట్లాడుకుందాం. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ కౌన్సిలింగ్ గురించి అయినా అండ్ రిజల్ట్స్ గురించి అయినా ఏదైతే 14వ తారీఖు ఎలక్యూట్ చేసేది నిజంగానా కాదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. టాటా.